టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంతాపం తెలిపారు. సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. సింగర్ ఎస్ జానకి మేనల్లుడు అయిన డాక్టర్ బాలకృష్ణ ప్రసాద్ 1976లో టీటీడీలో చేరారు. 2006 వరకు తిరుమల శ్రీవారి సేవలో ఉన్నారు. ఆ తర్వాత గౌరవ సలహాదారుగా పనిచేశారు. 1000కి పైగా అన్నమాచార్య కీర్తనలను స్వరపరిచారు. వినరో విష్ణుకథ లాంటి కీర్తనలకు స్వరపరిచారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి హఠాన్ మరణం సంగీత ప్రియులకు, ముఖ్యంగా తిరుపతి వాసులకి తీరని లోటు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక దీర్ఘకాలం పాటు ఆయన ఒక విద్వాంసుడిగా అనేక రకాలైనటువంటి అన్నమయ్య పాటలను దాదాపు కొన్ని వందల నుంచి వేల సంఖ్యలో పాటలు పాడడమే కాకుండా అనేక రచనలు ఆయన చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పాట వినడం కోసం అనేక మంది చెవి కోసుకునేంత అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులను మేము ఎరుగుదాము. ఈ రోజుకు కూడా ఇంత వయసులోనూ ఆయన చాలా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మనిషి హఠాత్తుగా మరణించారు. అది వాకింగ్లో ఒక హార్ట్ స్ట్రోక్తో ఆయన చనిపోవడం అనేది ఒక రకంగా సంగీత ప్రియులందరినీ కలిచివేస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర శ్లాఘనీయమైంది. వారి లోటు తీర్చలేనిది. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆయన అభిమానులకి, శోకసంద్రంలో ఉన్నటువంటి సంగీత ప్రియులకు అందరికీ సిపిఎం పార్టీ తరఫున తీవ్రమైనటువంటి సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకి